వెల్కమ్ టు వాయు వేగా ఛానల్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్స్ అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో భూములు ఆక్రమణలు జరిగాయని, వాటిని సరిదిద్దే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరికి వారి భూములను రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలతో అందజేస్తామని శంకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వై చెంచు రామానాయుడు, పార్లమెంటు మేజియా కోఆర్డినేటర్ కందేరి కార్తిక్ చౌదరి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కన్నయ్య నాయుడు, కేవీబీపురం మండల అధ్యక్షులు మునస్వామి యాదవ్, సత్యవేడు మండల అధ్యక్షులు శివకుమార్ చౌదరి, బిఎన్ కండ్రిగా సింగిల్ విండో చైర్మన్ భాస్కర యాదవ్, క్లస్టర్ కన్వీనర్ మునిచంద్ర నాయుడు, రవి నాయుడు, మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, మధు నాయుడు, తండా రమేష్, భూపయ్య, మునిరాజా, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. लोकेश नामधेयस्य सकुटुम्बस्य शुभान्तमस्य संक्षेमस्थैर्य वेद्यमनया अभयायारोग्यपर्याप्त्यर्थं धर्मार्थकामोक्ष चतुर्बलपर्वशात् सत्यर्थं विष्णुदेवता कुलदेवता ग्रामदेवता सम्पूर्ण कृपाकटाक्षां प्रसाद्यर्थं आरोग्य ऐश्वर्यादि दिनदिनवृत्तसम्प्रदानसिद्ध्यर्थं यथाशक्ति कुलदेवताः श्री वेङ्कटेश्वरस्य पूजां च करिष्ये। वेंकटेशाय नमः, निवासाय नमः, ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम श्रीकेशाय नमः, ओम वृन्दावाय नमः, ओम दामोदराय नमः, ओम शंकर्षणाय नमः, ओम वासुदेवाय नमः, ओम दुर्गाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम विष्णुदेवाय नमः, ओम गोविंदाय नमः, ओम नारसिंहाय नमः, ओम जनार्दनाय नमः, देवेन्द्राय नमः, ओम शांताकारे सर पట్టుకోండి సార్ అధ్యక్షుడా అన్న చేయి నమస్తే కొద్ది స్పేస్ అధ్యక్షుడు అట్టన్న పోయిట్టన్న భాస్కర్ అన్న వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై
సార్ ఇక్కడ చూడండి సార్ అది కార్తీక్ చేసే పని కాదు. ఓం నమో నమో పౌరాయ మాగం దేవే జ్యోతి పగలగొట్టు 4 కొట్టు నువ్వు మేము వద్దన్నావా అబ్బా సార్ ఓకే సార్ ఓకే సార్ పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈరోజు మన సచివాలయ కాన్స్టిట్యూన్సీ బిఎన్ కండ్రికలో మన నూతన పార్టీ ఆఫీసు ప్రారంభమైంది. ఎందుకంటే ఇంతకుముందు లేదని కాదు, ఇంతకుముందు వేరే దగ్గర ఉన్నది కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ పార్కింగ్ ప్లేస్ అది లేదని ఉద్దేశంతో ఈరోజు మన నూతన అధ్యక్షుడు చెంచరామనాయుడు గారు మన నూతనంగా ఒక పార్టీ ఆఫీసును చాలా ముచ్చటగా తయారు చేశారు. దీనికి ఈరోజు మన సత్యవాడి కాన్స్టిట్యూన్సీ నుంచి అందరూ తెలుగుదేశం కార్యకర్తలు లీడర్స్ అందరూ వచ్చారు. అలాగే బుచ్చినాడి గడ్డ నుంచి చాలా తెలుగుదేశం కార్యకర్తలు లీడర్స్ అందరూ వచ్చి చాలా మంచిగా దీన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి వచ్చి ఇది చేసి దీన్ని ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేశారు. అలాగే ఇదే విధంగా మన సత్యవాడి కాన్స్టిట్యూన్సీలో మన కార్యకర్తలందరూ ఒకే తారతమ్యాలు లేకుండా, ఏ యొక్క విద్వేషాలు లేకుండా, ఏ రాజకీయ గ్రూపులు లేకుండా ఒకటిగా ఉండి మన తెలుగుదేశం పార్టీని రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం అందరం ఏకతాటిపై ఉండి ముందుకు తీసుకుని అందరినీ రిక్వెస్ట్ చేసిన అందరినీ ప్రార్థిస్తున్నారు. అలాగే నమస్కారం. ఈరోజు బిఎన్ కండ్రిక మండలంలో మండల తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని మన సత్యవేడు పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గౌరవనీయులు శంకర్రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇది శంకర్రెడ్డి గారు తీసుకున్న మొదటి రోజు నుంచి సత్యవేడి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఒక తాటిపై తెచ్చేదానికి ప్రతి మండలంలో కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే బిఎన్ కండ్రిక మండలంలో కూడా వివాదాస్పదుడు కాదు, ఇతనికి ఇస్తే అందరినీ కలుపుకోపోతాడనే ఉద్దేశంతో ఆయన ఆశీస్సులతో ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. ఆయన నాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యకర్తని అన్నలాగా తమ్ముళ్ళలాగా చూసుకొని వారి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ శంకరన్న గారి ఏదైనా సమస్యలుంటే అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసే దిశగా నేను పనిచేస్తానని, అదేవిధంగా అందరూ కార్యకర్తలు నాయకులు చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అవన్నీ కూడా అన్నదమ్ములాగా సర్దుకొని ఏదన్నా ఉంటే కూడా మనం అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసుకొని పార్టీని బలోపేతం చేసి రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అన్న చెప్పినట్టు ప్రతి ఒక్క సర్పంచ్ ఎంపీటీసీ అన్నీ గెలుచుకొని చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని అన్న మాట ఇచ్చారు. ఆ దిశగా మనమంతా కూడా అడుగులేసి తప్పకుండా పార్టీని బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి పాదాభివందనం చేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన నాకు